కాలుష్య కాసారం, పుట్టగొడుగుల రసాయన పరిశ్రమలు, మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్క్ లో అక్రమ కెమికల్ దందా. ఏంద్రా నాయన ఇది దందా? తాగే నీరు, తినే ఆహారం, లాస్ట్ కి పీల్చుకునే గాలి కూడా ఆగమాగం అయిపోతుంది. ఏం మంచి నీళ్ళు తాగుతున్నావా? అసలు ఏ నీళ్ళో తెలియదు. తాగినా కూడా మంచిది కావు కొన్ని నీళ్లు, రోగాలు వస్తాయి అంటుర్రు. తినే తిండి కెమికల్ కలుగుతుంది, అది కలుగుతుంది, ఇది కలుగుతుంది అంటారు. లాస్ట్కి పీల్చే గాలి కూడా. చెట్లు లేవు, మొత్తం చెట్లన్నిటిని నరికేస్తున్నాం. పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ నుంచి పొగ మొత్తం దీంట్లో వచ్చి కల్ముషం అవుతా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియాలు మొత్తం పుట్టగొడుగులాగా పెరిగిపోయినాయి. కంపెనీలు ఇష్టారీతిగా పెరిగిపోయినాయి. వాడికెళ్ళి వదిలేటటువంటి మొత్తం వాయు కాలుష్యం ఏదైతే ఉందో మొత్తం వచ్చి గాల్లో తేలుతా ఉన్నది. కార్బన్ డైఆక్సైడ్ లేదు, చెట్లు లేవు, ఆక్సిజన్ లేదు కదా, ఆక్సిజన్ లేదు. ఇగో దానికి తోడు ఇగో ఇవన్నీ, ఈ దరిద్రపు కొట్టి ఇవన్నీ చూడాలి మనం. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు యథేచ్ఛగా రసాయన వ్యర్థాల పారబోత కలుషితం అవుతున్న భూగర్భ జలాలు పట్టించుకొని అధికార యంత్రాంగం ఏం పట్టించుకుంటారు? వీళ్ళు ఏడ పట్టించుకుంటారు? ఏడ చెప్తారు కఠిన చర్యలు అని చెప్తారు, కానీ ఏముంటదండి కఠిన చర్యలు? సిగాసి ఫ్యాక్టరీలా ఇప్పటికీ 45 మంది చచ్చిపోయారు. రోజుకు ఒక 2-3 చచ్చిపోతున్నారు. 10 మందితో మొదలు పెడితే ఆ సంఖ్య 45కి వచ్చింది. ఆ ఫ్యాక్టరీ నిర్లక్ష్యం వల్ల వచ్చింది. ఎన్ని కంపెనీలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఎవడు ఏం చేస్తాడో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. మొత్తం వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, మొత్తం ఆగం 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 ఆగం. ఎన్విరాన్మెంట్ ని మొత్తాన్ని జడగొట్టి పడేసిర్రా. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలలో చూస్తా ఉన్నాయి. 2015 ఓ చెట్టు పట్టుకొని దాంట్లో నుంచి వెళ్ళి ఓ పైప్ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి, ముక్కుల మీద పెట్టుకొని పోవాలి. ఇగో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాం. ఎప్పటికీ ప్రభుత్వాలు చేస్తారో ఏంది కథో ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. చెట్లని మాత్రానికి దయచేసి నాటాలి. ఇప్పుడు నాటాలండి. ఎవరికి వాళ్ళు ఇండ్లల్లో 1-2 చుట్టుపక్కల సమాజంలో కొద్దిగా చెట్లు నాటుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. లేకపోతే పెరుగుతున్నటువంటి వాహనాలు, పెరుగుతున్నటువంటి కంపెనీలు, వీటి వల్ల మాత్రానికి చాలా ఆగమాగం ఉన్నది పరిస్థితి.